ఈ శక్తిపీఠంలో మీరు ముందుగా చూసే విగ్రహం అసలు మూల విరాట్ కాదని మీకు తెలుసా? మీరు కాశీయాత్ర ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. అష్టాదశ శక్తిపీఠాలలో 17వ శక్తిపీఠంగా పూజలు అందుకుంటున్న విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం ఇక్కడే ఉంది. కాశీకి వెళ్లే చాలామంది భక్తులు విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ అక్కడ కనిపించే ఎత్తైన విగ్రహమే అసలు మూల విరాట్ అని అనుకుంటారు. కానీ నిజానికి ఆ విగ్రహం వెనకాలే ఉన్న చిన్న శిలారూపమే ఆది విశాలాక్షి అమ్మవారు, ప్రాచీనమైన మూల విరాట్. ఇక్కడ సతీదేవి అమ్మవారి చెవి కుండలాలు పడ్డాయంట. అందుకే విశాలాక్షి అమ్మవారు స్వయంగా ఇక్కడ వెలిశారు. జీవితంలో ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనసు గందరగోళంగా ఉన్నప్పుడు మాయా అనే భ్రమను తొలగించి సరైన మార్గాన్ని చూపించే తల్లిగా అమ్మని ఇక్కడ భక్తులు నమ్ముతారు. కాశీఖండం అనే ప్రాచీన గ్రంథంలో కూడా ఈ క్షేత్ర మహిమ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎంత దురదృష్టం వెంటాడుతున్న వారైనా ఇక్కడ హృదయపూర్వకంగా ప్రార్థిస్తే జీవితంలో శుభమార్పులు జరుగుతాయని నమ్ముతారు. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది నార్త్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పటికీ దీన్ని సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించారు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి దేవతలను దివ్యశక్తి త్రిమూర్తులుగా భావిస్తారు. ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా ఇక్కడ శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని అవిముక్త క్షేత్రమని పిలుస్తారు. ప్రళయం వచ్చినా కూడా నశించని పవిత్ర భూమిగా శివుని త్రిశూలంపై నిలిచి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 2 అమ్మవారి విగ్రహాలకి ఒకేసారి జరిగే అభిషేక దర్శనం భక్తులకి ఎంతో దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. కాశీయాత్రకు వచ్చినప్పుడు ఆ విశ్వనాథుడి దర్శనంతో పాటు విశాలాక్షి అమ్మ దర్శనం చేసుకుంటేనే కాశీయాత్ర సంపూర్ణమవుతుందన్న విశ్వాసం. మీ కుదిరితే అమ్మవారికి చీరో, బ్లౌజ్ పీసో సమర్పించవచ్చు. అమ్మవారి దర్శనం టైమింగ్స్, అభిషేకం మరియు ఇతర పూజల టైమింగ్స్ కావాలంటే శక్తి అని కమెంట్ చేయండి, మీ డిఎంకి పంపిస్తాను.